పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, బుట్ట రేణుక, వరప్రసాద్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎంపీలు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. We demand the government of India. Special status to Andhra Pradesh. We demand Special status. We demand the government of India. Special status to Andhra Pradesh. We demand the government of India. Special status to Andhra Pradesh. We demand తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని చోట్ల కూడా మేము వాదిస్తాము చెప్తామని కూడా ప్రధానమంత్రి గారిని కూడా మళ్ళా ఒకసారి కూడా మేము కూడా కలుస్తాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిసి ఇది చర్చించడం జరుగుతుంది, వారిని అడగడం జరుగుతుందని కూడా మా ఉద్దేశం. We demand from the government of India. We demand government. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తుండడం చూస్తున్నాం విజువల్స్లో. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం డిమాండ్ ఎక్కడ రాస్తున్నారు? స్పందించే అవకాశం ఉందా ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. గతంలో అనేక సార్లు కూడా ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలోనూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పీఎం ను కలిసిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి విభజన సమయంలో అన్యాయం జరిగినందున ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించింది. ఆ నేపథ్యంలో ఫర్దర్ గా దాని కంటిన్యూషన్ గా ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట ఎంపీల కలవడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయాక ఇమీడియట్గా మే 19th వచ్చి మేము ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని ఇద్దరిని కలిసి మేము స్పెషల్ స్టేటస్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారి దగ్గరికి వచ్చి స్పెషల్ స్టేటస్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1 year అయినా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఆలోచన కానీ లేదు. కాబట్టి మేము ఇవాళ సీరియస్గా ఒకసారి వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరం కలిసి ఇవాళ ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. సో స్పెషల్ స్టేటస్ ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఉంటుంది అనేసి మేము నిర్ణయించుకున్నాం. ఇలాగే పోరాటం చేయాలి. బేసికలీ ఏంటంటే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సౌకర్యాలు లేవు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము.